కోపము మనిషి జీవితాన్ని పతనం చేస్తుంది. కోపము సమాజంలో పేరుని కాజేస్తుంది. కోపము విలువలేని జీవిగా లేకపోతే విలువలేని మనిషిగా నేను మనుషుల ముందు నిలబెడుతుంది. కోపము నీ పతనానికి కారణమవుతుంది. ఎందుకంటే కోపము రెండో పాపము నీలోనే ఉండి నీ పతనాన్ని ఆకాంక్షించే. కోపము రెండో పాపము నీలోనే ఉండి ఆధ్యాత్మికంగా గుడ్డితాన్ని కలుగు చేస్తుంది. కోపము రెండో పాపము నీలోనే ఉండి నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది. అందుకనే దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇది చిక్కుబెట్టు మరొక పాపము. కొన్ని ఇళ్ళకి నేను పోతే పిల్లకాయలు పాలు తాగకుండా పడుకుంటున్నప్పుడు వాళ్ళంటారు వాడి పిల్లలు కోపం సార్, పాలు కూడా బాగా చేసి పడుకోండి. చిన్నపిల్లవాడికి కోపం, అవును కోపం ఉంది. దానికి తారతమ్యాలు లేవు, వయసు భేదాలు లేవు, ఆడ మగ లేదు, చిన్న పెద్ద లేదు, మనోడు బయటోడు లేదు, రంగు రుచి దానికి సంబంధం లేదు, వాడికి చదువు లేదా సంబంధం లేదు, వాడికి జ్ఞానవంతుడు అజ్ఞాన సంబంధం లేదు, వాడు తెలుగుడా తమిళోడా అవసరం లేదు, వాడికి భాషతో గాని రంగుతో గాని రుచితో గాని వర్గంతో గాని మరి దేశంతో గాని లేకపోతే భాషతో గాని దేనితో సంబంధం లేదు. అది నీలోనే ఉండి నిన్ను చెరిపివేసే భయంకరమైన పాపము కోపం.